ఒక్క 2 నిమిషాల్లో చిట్ట చివరి శ్లోకం చరమ శ్లోకం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18వ అధ్యాయంలో ఉంటుంది. భగవద్గీత చదివే వాళ్ళందరూ దీన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కాపాడే శ్లోకం నిజంగా గొప్పది. భగవంతుడు ఇందులో కీలకమైన మాట ఏం వాడాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణవేడవయ్యా, నేను చూసుకుంటాను అర్జున, ఊరికే గెలుస్తానా లేదా అని ఏడవక, మా శుచః, ఏడవక, డోంట్ వీప్, డోంట్ వర్రీ, నేనుండగా భయం ఎందురకు అననే, మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఈ కారణమేనా కానీ ఇవయ్యా నిన్ను అన్ని పాపాల నుంచి నేను విముక్తుడిని చేస్తా అని అపూర్వమైన ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ శ్లోకం అపూర్వమైన ధైర్యాన్ని ఇచ్చినట్టే పాపాత్ముల చేత పాపాలు ఎక్కువ చేయించే అవకాశం కూడా ఉంది. వెంటనే ఏమనిపిస్తుంది, అన్యాయం చూసుకుంటాడు, మనకెందుకు, కృష్ణాలయానికి వెళ్ళి వెన్నతో పూజ చేస్తాం. అదొకటి వచ్చింది ఈ మధ్య కొత్తగా. కృష్ణుడికి వెన్న ఇష్టం కదా, అందుకని 10 కేజీలు వెన్న ఆయన మూతంతా పూసే, ఆయన కృష్ణుడో ఎవరో తెలియకుండా. అక్కడి నుంచి ఆ వెన్న ప్రసాదం కింద పంచే. మనమేం చేస్తాం, వెన్న తినలేం, ఎందుకంటే అప్పటికే ఫ్రిడ్జ్లో పెట్టారు, పసుపు రంగులోకి మారింది. కానీ ప్రసాదం కాబట్టి తినకూడదు, తినాలి, తినకూడదు, తినాలి, సరిపోయింది. ఇక్కడ ఎంతసేపు ఈ ఆలోచన చేస్తాం మనం. కృష్ణుడికి వెన్న ఇష్టం, ఎందుకంటే ఇష్టం. పాలు కాగి పెరుగు అవుతాయి, తోడు పెడితే పెరుగు అవుతుంది. పచ్చి పాలు కాస్తే కాగుతాయి, తర్వాత పెరుగు తోడు పెడితే పెరుగు అవుతుంది. ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది, ఆ వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. అలాగ మన జీవితాన్ని, బ్రహ్మచర్యం అనేటువంటి పాలని జీవితాన్ని కాచాలి. తర్వాత వివాహం చేసుకుని తోడు పెట్టాలి. తోడు నీడ అంటే అర్థం అదే తోడు. ఇక్కడ అది కరడ కట్టింది నాయన పెరుగు, అదే సంతానం అంటే అర్థం. అక్కడ వాళ్ళు కరడ కట్టినట్టే ఉంటారు, ఎంతకే మాట వినరు. మన సామెత ఒకటి ఉంది కదా, చెప్పిన మాట విన్నవాడినే కొడుకు అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు. పెద్ద తేడా ఉండదు, ఇద్దరు ఒకటే. అందుకని కరడ కట్టడం అంటే అర్థం అది. అప్పుడు ఈ సంసారాన్ని చిలకగా 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 వచ్చేది నవనీతం. నీ జీవితాన్ని చిలికి వచ్చిన సారాన్ని నాకు ఇమ్మన్నాడు, కానీ 10 కేజీలు వెన్నెమ్మని కృష్ణుడు అడగలేదండి. ఆయనకి వెన్న కొట్టు నెయ్యి కొట్టు లేవండి, పిచ్చి పనులు చేయకండి. మనకి ఎంతసేపు భౌతిక దృష్టి. శివుడికి ఏది ఇష్టం, కృష్ణుడికి ఏది ఇష్టం, అలాగే మాకు కూడా ఏది ఇష్టం. పొరపాటున నేను ఎక్కడో మొన్న మాట్లాడుతూ అలా ఆగడం, ఏది చెప్పేసుకోవడం అలవాటు కాబట్టి అరటికాయ వేపుడు ఇష్టం అన్నాను. నా కర్మ ఎలా అయింది అంటే ఏ ఊరు వెళ్ళినా అరటికాయ వేపుడే పెడుతున్నాను. ఎందుకు చెప్పానురా అనుకున్నాను. అంతే, ఇది అలా అన్నా. ఆయనకి అది ఇష్టం వేసే. ఇప్పుడు ప్రతిరోజు అదే తింటామండి. ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చాక ఈవిడ కూడా అరటికాయ వేపుడు చేస్తే నువ్వు ఇంతేనా అంటున్నాను నేను. ఇంకేదైనా చేయొచ్చు కదా, వెరైటీ. ఏమో ఇష్టం అంటే ఏమిటి, రోజు తింటావా? మనం ఎంతసేపు ఇలాగే ఆలోచిస్తామండి. పొరపాటు ఇష్టం అని ఒక మహానుభావుడు ఎవడన్నా మనం గౌరవించేవాడు అన్నాడు అంటే ఇక ఆయనకు ఒక 100 అరటికాయ వేపుళ్ళు 100 కేజీలు వేపుళ్ళు చేసి దాంతో అభిషేకం కూడా చేసేస్తాం. గరికిపాటి వారికి అరటికాయ వేపుడుతో అభిషేకం. నేను చచ్చిపోవాలి చెమలు బట్టి. ఇక్కడ ఇలాంటి పిచ్చి పనులు కాదండి చేయాల్సింది. నవనీతం, దాని పేరు చూడండి. మా సంస్కృతం చాలా గొప్పది. 1 కోటి దండాలు పెడతాను నేను సంస్కృతం చదువుకున్నాడు. 1 కోటి దండాలు. నాకు అంత గౌరవం ఆ భాష. ఇప్పటికీ నాకు జీవితంలో ఉన్న చింత ఒకే ఒక్క చింత, ఒక ఓరియంటల్ కాలేజీలో చేరి విశ్వనాథ గోపాలకృష్ణ గారు లాంటి వాడి దగ్గర నేను చదువుకోలేకపోయాను. ఆ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది. ఇంకో జన్మెత్తైనా వారికి శిష్యుడిగా మారాలనుకుంటాను. మోక్షం రాకపోయినా మంచిది. ఆ చదువు అంత గొప్పది, ఆ భాషా ప్రవీణ, ఆ విద్యా ప్రవీణ అంత గొప్పది. నేను ఏదో గవర్నమెంట్ కాలేజీలో చేసి BA చదువుకున్నాను. ఏమైనా సంస్కృతం తెలుగు వచ్చి ఉంటే భగవంతుడి దయ వల్ల అది స్వయం కృషి చదువుకున్నా వచ్చింది, పెద్దల దయ. నాకు ఇప్పటికే ఉంది ఆ చింత, అయ్యో పెద్దవాళ్ళు పండితులు వాళ్ళు అంత బాగా మాట్లాడుతున్నారు, మరి నేను అలా చదువుకోలేకపోయాను. ఆ భాష అంత గొప్పది. ఎందుకంటే ఆ మాట నవనీతం, కొత్తగా తీయబడింది. నవనీతం. ఎప్పటికప్పుడే నీ జీవితాన్ని నువ్వు తాజాగా భావించాలమ్మా. భగవన్నామస్మరణ మీద మనకి ఎందుకు విసుగొస్తుంది, పారాయణ మీద విసుగొస్తుంది అంటే పారాయణను మనం కొత్తగా భావించట్లా, పాతగానే చేసుకుంటూ పోతున్నాం. అలాగా ఏ నామానికి ఆ నామం అర్థాన్ని స్ఫురింపజేసుకుంటూ చదివితే ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. నమశివాయ అని ఎన్నిసార్లు జపం చేసినా ప్రతి నమశివాయ కొత్తగానే ఉండాలమ్మా. అందుకే పూసల దండలు అవతల పారేయాలి. ఊరికే లెక్కెట్టుకుంటూ కూర్చోద్దు. ఇక్కడ ఆవురమని ఆకలేసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు లెక్కెట్టాడా? ఉయ్యాల్లో పడుకుని లేచిన పిల్లాన్ని ఎగరేసి ముద్దులు పెట్టుకునే తల్లి ఎవరైనా ముద్దులు లెక్కెట్టిందా? కాశ్మీర్ సరిహద్దుల్లో నిలబడి నా దేశం కోసం పోరాడుతున్న సైనికుడు ఎవడైనా శరీరానికైనా గాయాలు లెక్క పెట్టాడా? మనం ఎందుకంటే పూసలు లెక్కెడుతున్నాం ఇక్కడ పని లేక?
నిరంతరం 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 పరంపరం పరంపరం జపం చేయాల్సిందే. లెక్క కుదరదు ఎక్కడ. అక్కడి నుంచి 10,000కో ఫలితం, 1,00,000కో ఫలితం, కోటికే ఫలితం. ఈ ఫలితాలు లెక్కట్టినంతకాలం నిష్ఫలితం. ఏ స్తోత్రం వెనకాలైనా ఏముంటుందో మీరు దయచేసి గమనించండి. ఫలశ్రుతి. సంస్కృతంలో కొన్ని మాటలు తిరగేస్తే తప్ప అర్థం కావు. ఫలశ్రుతి తిరగేయండి. శృతిరేవ ఫలం, వినడమే ఫలం, ఇంకేం ఆశించు. అయిపోయింది. ఫలశ్రుతి అంటే అది విన్నావు, అదే ఫలం. మళ్ళీ దానివల్ల పిల్లలు పుడతారు, బ్రాహ్మణులకి ఇది వస్తుంది, క్షత్రియులకి ఇది వస్తుంది, క్యాస్ట్ ఫీలింగ్ ప్రకారం ఉంటాయండి ఫలితాలు. ఏదో రాస్తారు ఆకర్షణ కోసం, అవన్నీ పట్టుకోకూడదు ఇక్కడ. శృతిరేవ ఫలం, వినడమే ఫలం, వదిలేసే విషయాలు ఇక. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య అనగానే మనకి పట్టుకునే చింత ఏమిటంటే వెంటనే బలహీన పడకుండా, తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా శంకరాచార్య చాలా జాగ్రత్త పడతారు. వ్యాఖ్యానం అంటేనే అది. అందుకని ఏమన్నారంటే ఇక్కడ ధర్మం అంటే ఏమిటో గమనించండి. అత్ర ధర్మశబ్దేన అధర్మ అపి గృహ్యం అన్నారు. అత్ర ధర్మశబ్దేన అధర్మ అపి గృహ్యతే. ఇక్కడ ధర్మశబ్దంతో పాటు అధర్మాన్ని కూడా స్వీకరించినట్టు. అధర్మం చెయ్యమని కాదు ఇక్కడ. మన జీవితాల్లో ధర్మాలు ఉన్నాయి, అధర్మాలు ఉన్నాయి. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది. ఈ మాట కృష్ణుడు కూడా అనడంలో ఉద్దేశం ఏమిటంటే అధర్మమపి. నేను ధైర్యంగా వ్యాఖ్యానం ఎందుకు రాశారు అంటే కౌరవ పాండవ యుద్ధంలో మీరు గమనించండి, భీష్ముని చంపిన విధానం ధర్మమా? ద్రోణుడు చంపిన విధానం, ద్రోణుడు మంచివాడా కాదా అని మనం అనట్లా. విధానం ధర్మమా? కాదు కదా. కర్ణుడు చంపిన విధానం ధర్మమా? దుర్యోధనుడిని తొడ మీద కొట్టి చంపడం చదవ విధానాల్లో ధర్మమే. కానీ వాళ్ళు అధర్మ పక్షాన నిలబడ్డారా లేదా? వాళ్ళని ఏదో రకంగా చంపాలా లేదా? మరి చంపవలసిన వాడిని చంపడానికి ఒక విధానం అవలంబిస్తే ఆ విధానాన్ని పట్టుకుని ప్రశ్నిస్తాం ఏమిటండి? అసలు వాడు చేసిన దుర్మార్గాన్ని గురించి ఆలోచించకుండా, భీముడు తొడ మీద కొట్టకుండా దుర్యోధన ఎక్కడ కొట్టమంటావో చెప్పు, దయచేసి కొడతా అంటాడా అండి? పెళ్ళాన్ని జుట్టెట్టుకు లాగుని ఇంటి సభలో వస్త్రాపహరణం చేసిన వాడిని ఎవడైనా, ఏ మోగాడైనా తోచిన చోట కొట్టకపోతే అడిగి కొడతాడండి? తాంబూలం ఇచ్చి కొడతాడా? ఏం మాట్లాడతారండి అర్థం లేకుండా? అక్కడ నియమాల గురించి మాట్లాడేది మన. అంటే జీవితంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అధర్మమో ధర్మమో పరిస్థితులు నిర్ణయిస్తాయి. మనందరికీ తెలుసు ఈ విషయం. పరిస్థితులు నిర్ణయిస్తాయి. పరిస్థితులు ధర్మాధర్మాలను నిర్ణయిస్తాయి. అంచేత పరిస్థితుల ప్రాబల్యం వల్ల నువ్వు ధర్మం చేసినా అధర్మం చేసినా వదిలేయి ఆ విషయాన్ని. నాకు వదిలేయి, నేను చూసుకుంటా, పాపాలు ఉంటాయని భయపడకు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వు ఒకవేళ పొరపాటున అధర్మాలు చేస్తే వాటి వల్ల ఏదైనా పాపం వస్తుందంటే అన్నిటి నుంచి నిన్ను నేను కాపాడతా అనే ఏకైక శరణాగతి మార్గాన్ని ప్రదర్శించాడు భగవంతుడు. దానికి స్పష్టమైన వ్యాఖ్యానం రాసి మళ్ళీ పక్కదారి పట్టకుండా, ద్వైత మార్గంలోకి వెళ్లకుండా, కర్మ మార్గంలోకి వెళ్లకుండా జ్ఞాన మార్గంలోనే మనం అందరూ నడిచేటువంటి ప్రయత్నం చేశారు వ్యాఖ్యానం ద్వారా శంకరాచార్య. అది 3 రోజుల ప్రసంగంలో యథాశక్తి మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను నేను. ఇది మీ జీవితాన్ని తేలిగ్గా తీసుకోవడానికి, మీరు ధైర్యంగా జీవితాలను ఎదుర్కోవడానికి, మీలో దేశభక్తిని దైవభక్తిని కలిగించడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.